So the differential form of 4 Maxwell equations are ఇవి మొత్తం 4 Maxwell equations. ఇవి డిఫరెన్షియల్ ఫార్మ్ లో ఉంటాయి, ఇంటిగ్రల్ ఫార్మ్ లో కూడా ఉంటాయి, రైట్? సో మన సిలబస్ లో డిఫరెన్షియల్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి డిఫరెన్షియల్ ఫార్మ్ చేద్దాం. సో ఇంటిగ్రల్ ఫార్మ్ ఆటోమేటిక్ గా ఆ ఇంటిగ్రల్ ఫార్మ్ నుంచి మన డిఫరెన్షియల్ ఫార్మ్ లోకి వచ్చేస్తుంది. లేదు ఇఫ్ పాసిబుల్ టైం లేదా ఒక వీడియో చేస్తాను, వీడియో చేసి మీకు పెడతాను, అదంతా పెద్ద నెసెసరీ ఏం కాదు, రైట్? సో బట్ డిఫరెన్షియల్ ఫార్మ్ మాత్రం ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా ఎగ్జామ్ లో కూడా రాయొచ్చు. సో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఫస్ట్ ది గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి తీసుకొస్తారు. ఇది del bar dot d bar is equal to rho from Gauss law. Del bar dot d bar is equal to 0 from Gauss law of magnetostatics. And third one is del cross curl. ఈ రెండేమో డైవర్జెన్స్, ఈ రెండేమో కర్ల్, రైట్? కర్ల్ అంటేనేమో రొటేషన్ అండి, కర్ల్ అంటే రొటేషన్, డైవర్జెన్స్ అంటే ఫ్లో, డైవర్జెన్స్ అంటే ఫ్లోని చెప్పేది అనమాట, రైట్? సో రైట్. అండ్ థర్డ్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ ఈక్వేషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ Faraday's law. Faraday's law నుంచి డెరైవ్ చేస్తాం, Faraday's law of electromagnetism నుంచి డెరైవ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఫ్రమ్ ద Ampere's law, and here we will call it as a modified Ampere's law. Modified Ampere's law నుంచి మనం దీన్ని డెరైవ్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ మీరు ఈ 4 laws ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ 4 laws ని ఒకసారి చూసి దెన్ విల్ గో ఫర్ ద డెరివేషన్ వన్ బై వన్. సో ఫస్ట్ Ampere's law ఆల్రెడీ నిన్న చెప్పాను. Ampere's law ఏం చెప్తుంది? ఇస్ ఎ మ్యాథమెటికల్ రిలేషన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఏదైనా ఒక వైర్ గుండా కరెంట్ ఫ్లో అవుతుంటే దాని చుట్టూ మీకు ఏం క్రియేట్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ దిస్ Ampere's law, right? It can be used to determine the magnetic fields produced by the currents in a wire of any shape. దాని చుట్టూ క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ షేప్ లో ఉన్నా కూడా we can apply this Ampere's law, right? So Ampere's law states that the line integral of a magnetic field induction vector ante B. So the line integral of a magnetic field induction vector along any closed path is equal to along any closed path. ఇది ఫార్ములా. సో the magnetic field induction vector along any closed path, ఇది closed path, right? So along any closed path is equal to mu naught times the net current enclosed in that. ఇది integral, line integral of b bar, ఇది సర్కిల్ అవసరం లేదు, line integral of b bar dot dl bar is equal to mu naught times the current enclosed in this closed path. ఈ క్లోజ్డ్ పాత్ లో ఎంత కరెంట్ ఉంటే అంత. సపోజ్ ఇక్కడ I1 ఉన్న ఐఏ అని రాశాను నేను, ఇక్కడ నేను I మాత్రమే వాడాను. సపోజ్ I1 I2 అలా ఉన్నాయి అనుకోండి, యూ కెన్ ఆల్సో రైట్ సమ్. ఈ IN అంటే ఏం రాయొచ్చు అప్పుడు? I enclosed is equal to sum of I1 plus I2 plus minus I3. I1 plus I2 అంటే రెండు కూడా చూడండి, ఇక్కడ క్రాస్ ఉంది అనుకోండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంటర్మీడియట్ లో. ఇలా క్రాస్ ఉందంటే అర్థం ఏంటి? వైరు కరెంట్ ఇంటూ ద ప్లేన్. ఇది పేపర్ అనుకోండి, ఈ పేపర్ ఎలా ఉంటుంది, రైట్? సో కరెంట్ ఏముంటుంది? ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద పేపర్ అయితే క్రాస్ వాడతాం, అవుట్ ఆఫ్ ద పేపర్ అయితే డాట్ వాడతారు ఇట్లా, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక డైరెక్షన్ ఫాలో అవుతున్నాం. I1 I2 అంటేనేమో ఇవి, ఇది I1, ఇది I1, ఇది I2, ఇది I3, ఇది I3. ఈ రెండు ఒక డైరెక్షన్ లో ఉంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో సమ్ చేయొచ్చు. అంత డెప్త్ గా మీకు ఇక్కడ ఏం లేదు. సో జస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఏంటిది? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ b bar dot dl bar is equal to mu naught I. అది Ampere's law. సో Faraday's law ఏంటి? మీకు Faraday's laws కూడా ఐడియా ఉంది. ఏంటి? ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే మ్యాగ్నెట్ చుట్టూ ఏముంటుంది? మీకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని మీరు కంటిన్యూస్ గా చేంజ్ చేస్తుంటే, ఈ మ్యాగ్నెట్ ని మీరు కంటిన్యూస్ గా మూవ్ చేస్తున్నారు అనుకోండి, అటువైపు ఇటువైపు మూవ్ చేస్తుంటే ఈ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఇది కాయిల్, ఇది సర్క్యులర్ కాయిల్. సో ఈ కాయిల్స్ తో లింక్ అయ్యే ఫ్లక్స్ ఏమవుతుంది? మీకు కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది టైం తో పాటు. సో వెన్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ ఈస్ చేంజెస్, దెన్ వాట్ హ్యాపెన్? EMF ఈస్ జనరేటెడ్ ఇన్ దిస్ కాయిల్. ఈ కాయిల్ లోపల మీకు EMF అనేది జనరేట్ అవుతుంది. ఆ EMF ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ EMF అంటారు. దట్ ఈస్ కాల్డ్ as a induced EMF, right?
నెక్స్ట్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, అకార్డింగ్ టు ఫ్యారడే సెకండ్ లా ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్కడ ఉంది ఫార్ములా చూసుకోండి, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. సో ఈఎంఎఫ్ దేంతో చూపిస్తాం, ఈటాతో చూపిస్తారు, మైనస్ dϕ బై dt, నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. పై అంటే ఫ్లక్స్ అండి, రైట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే dϕ బై dt, మైనస్ ఏం చెప్తున్నా అంటే లెన్స్ లా నుంచి మీకు మైనస్ సైన్ వస్తుంది అన్నమాట. అంటే ఆ ఫ్లక్స్ అది ఏం చేస్తుందంటే ఫ్లక్స్ డైరెక్షన్ కంటిన్యూస్ గా వేరీ అవుతా ఉంటుంది కదా, ఆ ఫ్లక్స్ డైరెక్షన్ ని లెన్స్ లా ద్వారా మీకు ఇలా ఇండికేట్ చేస్తారు మైనస్ తో, రైట్. సో దట్ ఇంకొంచెం డీటెయిల్ గా మీకు లెన్స్ లా అవన్నీ ఐడియా ఉంటే ఒకసారి మీకు చెక్ చేసుకోండి, రైట్, అవన్నీ టైం పడుతుంది, మనం డెరివేషన్ కూడా చేయాలి కాబట్టి. ద మైనస్ సైన్ డినోట్స్ ద లెన్స్ law, that is the modified induced EMF acts in such a way that it opposes the change in the flux. ఈ ఈఎంఎఫ్ క్రియేట్ అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుందంటే అపోజెస్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఆ ఫ్లక్స్ దూరంగా వెళ్తుంది అనుకోండి, ఆ దూరంగా వెళ్ళకుండా చేస్తుంది, దగ్గరగా వస్తుంది అనుకోండి దగ్గరగా రానియకుండా చేస్తుంది, రైట్. ఆ నెగటివ్ సైన్ అది లెన్స్ లా నుంచి వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్, సో ఏంటి లెన్స్ లా, ఫారడేస్ లా ఫార్ములా ఏంటి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ని ఎంతో ఇండికేట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్ ఇస్ n. సో ఈటా ఈజ్ ఈక్వల్ ఆర్ జెటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ dϕ బై dt. నెక్స్ట్ గాస్ లా ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో కానీ ఏదైనా క్లోజ్డ్ వాల్యూమ్ లో కానీ ఏదైనా ఛార్జ్ ఉందనుకోండి, క్లోజ్డ్ సర్ఫేస్ లో ఛార్జ్ ఉంటే దాని నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుంది. సో ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు, ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేంతో ఇండికేట్ చేస్తారు, the electric flux is indicated by pi e. Pi e is equal to integral e bar dot ds bar. This electric flux, right? So flux ante em cheppanu, number of lines passing through unit area and flux antaru. So the electric flux passing through unit is through a closed surface is equal to 1 by epsilon naught times the charge in that closed surface. సో ఇది గాస్ లా, రైట్, గాస్ లా ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఇది డెరివేషన్ అన్నమాట. డెరివేషన్ ఏం లేదు, సింపుల్ ఈక్వేషన్ రాస్తే సార్, మీకు ఇదంతా రాయాల్సిన నెసెసిటీ లేదు, రైట్. నెక్స్ట్ గాస్ లా ఫ్రమ్ మ్యాగ్నెటోస్టాటిక్స్, సో మ్యాగ్నెటోస్టాటిక్స్ లో గాస్ లా అప్లై చేసాం అనుకోండి, రైట్. సో ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఆల్వేస్ జీరో. ఏదైనా ఒక ఇది క్లోజ్డ్ సర్ఫేస్, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ అనుకోండి, రైట్, ఇది క్లోజ్డ్ సర్ఫేస్, టేక్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, ఇది క్లోజ్డ్ సర్ఫేస్, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ వెళ్తున్నాయి, రైట్, దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు, పై బి అంటారు. ఆ పై బి జీరో అవుతుంది, రైట్. ఇదే ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ జీరో అవుతుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది మీకు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అయింది, ఇదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందండి జీరో అవుతుంది. రెండు సేమ్ గాస్ లానే, ఇదేమో ఎలక్ట్రోస్టాటిక్స్ లో అప్లై చేసాం ఈ లాని, ఇదేమో మ్యాగ్నెటోస్టాటిక్స్ లో అప్లై చేస్తున్నాం. ఎలక్ట్రోస్టాటిక్స్ లో అయితే క్యూ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది, మ్యాగ్నెటోస్టాటిక్స్ లో అయితే జీరో అవుతుంది. ఎందుకు అవుతుందంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ టు ద ఏరియా ఆర్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఫ్లోయింగ్ ఇన్ టు, ఈ ఏరియాలో ఎన్ని లైన్స్ వస్తాయి, ఎన్ని లైన్స్ ఎంటర్ అవుతున్నాయి, సపోజ్ ఇక్కడ 1 2 3 లైన్స్, ఎన్ని బయటకు వచ్చినాయి, 3 లైన్స్ బయటకు వచ్చినాయి. సో ఎంటర్డ్ లైన్స్ అండ్ అవుట్ గోయింగ్ లైన్స్ బోత్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. The number of lines entered into the area is equal to the number of lines leaving that area. రెండు ఈక్వల్ ఉంటాయి, రెండు ఈక్వల్ ఉన్నప్పుడు నెట్ ఏమవుతుందండి జీరో అవుతుంది. సార్ మరి అది ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఏమవుతుంది, ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనకి యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్, యూనిట్ నెగటివ్ ఛార్జ్ అని సపరేట్ దొరుకుతాయి. యూ కెన్ సపరేట్ పాజిటివ్ ఛార్జ్, యూ కెన్ సపరేట్ నెగటివ్ ఛార్జ్. బట్ మ్యాగ్నెటిజం అనేది యూనిట్ నార్త్ పోల్, యూనిట్ సౌత్ పోల్ అనేది మనకు ఉండదు. కంపల్సరీగా మీకు ఏముండాలి, నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు కూడా కలిసే ఉంటాయి కాబట్టి, సో యూ కెనాట్ గెట్ సపరేట్ పోల్స్ అనేవి సపరేట్ గా ఉండవు కాబట్టి, సో దానికి మనం ఇఫ్ యూ అప్లై గాస్ లా దట్ ఫ్లక్స్ షుడ్ బి ఈక్వల్ టు జీరో, రైట్. సో దిస్ ఈస్ బికాస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటరింగ్ ఇంటూ ఏ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ లైన్స్ లివింగ్ ద సర్ఫేస్. ఎన్నైతే ఎంటర్ అవుతున్నాయి అన్ని బయటకు వెళ్తాయి. అదే పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఇవి బయటకే వెళ్తుంటాయి. నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, అవి లోపలికే వస్తుంటాయి. అర్థమవుతుందండి, రైట్. సో
ఇక్కడ జీరో అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ లో, మ్యాగ్నెటోస్టాటిక్స్ లో మాత్రం జీరో అవుతుంది. సో దిస్ ఈజ్ మ్యాగ్నెటోస్టాటిక్స్, గాస్ లా ఫ్రమ్ మ్యాగ్నెటోస్టాటిక్స్. సో మొత్తం ఎన్ని లాస్ అయినాయి? మొత్తం 4 లాస్ అయింది. ఏంటిది? ఫస్ట్ లా ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ ఆంపియర్స్ లా. Second one is Faraday's law. Third one is Gauss's law of electrostatics. And fourth one is same Gauss's law of magnetostatics. ఈ మొత్తం 4 laws అన్నమాట, రైట్? సో దీస్ ఆర్ ద 4 laws. ఈ నాలుగు నుంచి ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డెరైవ్ Maxwell's equations మనం డెరైవ్ చేస్తాం. సో ఫస్ట్ Maxwell ఈక్వేషన్ ఏంటి? సో నౌ వీఆర్ గోయింగ్ టు డెరైవ్ ఇవి రాసుకోండి 1 by 1 ఇప్పుడు స్లోగా. Maxwell's equations డెరైవ్ చేద్దాం 1 by 1. Maxwell's equations, right? So the Maxwell's equation first ఏంటి? Maxwell equation లో ఫస్ట్ ఏంటి? del bar dot d bar is equal to rho. ఇది ఫస్ట్ Maxwell equation. del bar dot d bar is equal to rho. ఇది ఫస్ట్ ఎలా డెరైవ్ చేయాలి? ఈ del bar dot d bar is equal to rho అనేది దేని నుంచి వస్తుంది? This we are getting from Gauss's law of electrostatics నుంచి మనకి ఇలా వస్తుంది. Gauss law of electrostatics ఏంది ఒకసారి మనం రాద్దాం ఫార్ములా. సో అకార్డింగ్ టు Gauss law of electrostatics, so what is the formula? Integral, అదే కదా, the flux passing through a closed surface phi E is equal to integral E bar dot ds bar is equal to 1 by epsilon naught times the charge enclosed in that surface by epsilon naught, right? So ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ 1. ఇది గాస్ లా తీసుకున్నాం మనం, రైట్? ఈ గాస్ లాలో ఈ ఎప్సిలాన్ నాట్ ఉంది కదండి, ఈ ఎప్సిలాన్ నాట్ ఏం చేస్తారంటే మీరు LHS వైపు తీసుకొచ్చేసాయండి. ఇటువైపు తీసుకొచ్చేస్తే ఈక్వేషన్ అవుతుంది. సో వాట్ యు విల్ గెట్? దట్ ఈస్ ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ E bar dot ds bar is equal to Q. మనకి డైఎలక్ట్రిక్స్ చెప్పేటప్పుడు ఒక రిలేషన్ చెప్పాను, ఏంటది? D is equal to epsilon naught E. D is equal to epsilon naught E అని చెప్పాను. మీరు డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్స్ లో చూడండి, 5th యూనిట్ లో ఈ యూనిట్ బిగినింగ్ లో డెఫినేషన్స్ లో ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ D bar అని ఉంటుంది, చూసుకోండి ఒకసారి, రైట్? D bar is equal to epsilon naught E. ఆ డెఫినేషన్ నుంచి ఇది ఏమవుతుందండి? D bar అవుతుంది. సో ఈ పార్ట్ మొత్తం ఏమవుతుంది? సిన్స్ D bar is equal to epsilon naught E bar, కాబట్టి దాని ప్లేస్ లో D bar సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రల్ D bar dot ds bar is equal to rho, right? సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో Q ఏంటండి? ఇక్కడ Q చూసుకోండి ఒకసారి. Q అంటే ఏంటి? Q is the charge enclosed in a volume or closed surface. ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో చార్జ్ ఎన్క్లోజ్ అయి ఉంటే దాన్ని Q అన్నాం, రైట్? సో Q కి అగైన్ ద ఫార్ములా అయితే ఏం రాయొచ్చు అండి? Q నేను రాయొచ్చు, మీకు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ చెప్పేటప్పుడు చెప్పాను. సో సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ రో అని రాయొచ్చు అని చెప్పాను. సో Q you can write as a integral rho into dV. ఏదైనా వాల్యూమ్ లో చార్జ్ డెన్సిటీని ఇలా రాయొచ్చు,
Q is equal to rho into dV. So equation 3 అనుకోండి, right? So ఈ రెండింటిని 2 ని 3 ని ఈక్వల్ చేయండి. Equate 2 and 3, right? So from that we'll get integral d bar dot ds bar ఇది తీసుకున్నాం. Q plus లో ఏం రాస్తున్నాను? Q plus లో you are writing equation number 3 is equal to integral rho into dV. ఇక్కడికి ఈక్వేషన్ వచ్చేసింది, రైట్? సో మీరు అబ్జర్వ్ చేస్తే LHS సైడ్ ఏముందండి? LHS సైడ్ ఏరియాలో ఉంది, RHS సైడ్ వాల్యూమ్ లో ఉంది. మరి రెండింటిని ఎలా ఈక్వల్ చేయాలి? మీకు నిన్నే చెప్పాను, ఒక థీరం ఉందని చెప్పాను. ఏంటిది? గాస్ డైవర్జెన్స్ థీరం, రైట్? సో గాస్ డైవర్జెన్స్ థీరం ఏంటి ఫార్ములా? అకార్డింగ్ టు గాస్ డైవర్జెన్స్ థీరం, అకార్డింగ్ టు గాస్ divergence, according to Gauss divergence theorem ఏంటిది? ఏ ఇంటిగ్రల్ ని మనం ఏ ఇంటిగ్రల్ లో మార్చొచ్చు? సపోజ్ ఏ అనేది వెక్టార్ అనుకున్నాం అనుకోండి, రైట్? సో దాన్ని ఏం చేయొచ్చు మనం? ఏ బార్ డాట్ డిఎస్ బార్, ఇది ఏరియా సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్ ఇంటిగ్రల్ లో మారిస్తే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ బార్ డాట్ ఏ బార్ ఇంటూ dV, రైట్? ఇది ఫార్ములా, ఇది గాస్ డైవర్జెన్స్ థీరం అంటారు, రైట్? సో గాస్ డైవర్జెన్స్ థీరం నుంచి ఇది రాసుకున్నాం, రైట్? అలానే ఇక్కడ కూడా మనకేముంది? ఇప్పుడు ఏరియా వెక్టర్, ఏరియల్ ఇంటిగ్రల్ ఉంది, దీన్ని మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ లోకి మార్చుకోవాలి. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ లో మార్చాలంటే ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుంది? ఇంటిగ్రల్ d bar dot ds bar is equal to, దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను? వాల్యూమ్ ఇంటిగ్రల్ లా మారుస్తున్నాను. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ బార్ డాట్ d bar ఇంటూ dv, రైట్? ఈక్వేషన్ నెంబర్ ఇది 3 అని, ఇది 4 అనుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి ఇప్పుడు మనం. 4 ని 5 ని we have to equate 4 and 5. 4 ని 5 ని ఈక్వల్ చేస్తాం. సో 4 ని 5 ని ఈక్వల్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. సో you will get integral volume integral of del bar dot d bar into dv is equal to charging volume integral of rho into dv, right? So ఈ రెండింటిని ఎలా రాయొచ్చా? వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ del bar dot d bar minus rho into dv is equal to 0. ఏం లేదు, ఈ RHS వైపు ఉన్నదాన్ని ఇటువైపు తీసుకొచ్చి dv కామన్ గా ఉంది తీసేసాము. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏమవుతుంది? వాల్యూమ్ ఇంటిగ్రల్ కెన్ బి 0, రైట్? సో 0 అయితే ఏమవుతుంది మీకు? సో యు గెట్ del bar dot d bar minus rho is equal to 0. From this, del bar dot d bar is equal to rho. ఇది Maxwell's first equation. సో జాగ్రత్త చూసుకోండి. Maxwell first equation derive చేయాలంటే ఏం తీసుకోవాలి మనం? You have to derive the Maxwell's equation. You have to consider Gauss law of electrostatics. తీసుకున్నారు. Gauss law అప్లై చేశారు. ఇంటిగ్రల్ E bar dot ds bar is equal to Q by epsilon naught. D అంటే ఆ ఎప్సిలాన్ నాట్ ని తీసుకెళ్లారు. ఎప్సిలాన్ నాట్ is equal to దాని ప్లేస్ నేను రాయొచ్చు, D రాయొచ్చు. సో ఎప్సిలాన్ నాట్ ఈ ప్లేస్ లో D రాశారు. ds Q అవుతుంది. సో వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఏమవుతుంది? వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ Q is equal to integral rho into dv. నేను నా ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ చెప్పాను, రైట్? సో రెండింటిని ఈక్వల్ చేసాం. దెన్ గాస్ డైవర్జెన్స్ థియరం అప్లై చేసాం. అంటే గాస్ డైవర్జెన్స్ థియరంలో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాల్యూమ్ ఇంటిగ్రల్ లా మార్చాం. దెన్ ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఫైనల్ గా మనకు కావాల్సిన ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. Maxwell's first equation వచ్చేసింది, రైట్? నౌ విల్ గో ఫర్ Maxwell's second equation. Maxwell's second equation.
in Maxwell's second equation, that is del bar dot b bar is equal to 0. Easy. Very easy. ఎలా పైది అర్థమైతే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది del bar dot b bar 0 ఎలా. సో Gauss law, from Gauss law magnetostatics. So from the Gauss law of magnetostatics and integral b bar dot ds bar is equal to 0 అని చెప్పి, right? b bar dot d bar is equal to 0. అది ఎలా దేని నుంచి వచ్చింది మనకి? అది ఫ్రమ్ Gauss law of magnetostatics నుంచి వస్తుంది. So Gauss law of magnetostatics లో ఉంది కాబట్టి then directly what we can do, we can apply Gauss divergence theorem. Gauss divergence theorem అప్లై చేయండి. సో అకార్డింగ్ టు Gauss divergence theorem, అకార్డింగ్ టు ఇది ఇంటిగ్రల్ ఫార్ములా ఉంది, దీన్ని మనం డిఫరెన్షియల్ ఫార్ములా మార్చాలి. డిఫరెన్షియల్ ఫార్ములా మార్చాలంటే అగైన్ Gauss divergence theorem. Gauss divergence theorem. According to Gauss divergence theorem, ఏమవుతుంది? ఇంటిగ్రల్ b bar dot ds bar is equal to వాల్యూమ్ ఇంటిగ్రల్ గా మార్చేస్తాం. del bar dot b bar is equal to into dv is equal to 0. Is equal to 0. So ఈ రెండు ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఏం రాయొచ్చు దీన్ని? You can write as a del bar dot b bar is equal to 0. Right? So ఇది second equation. Maxwell's second equation. Very simple. రెండు లైన్స్ ఉంటుంది. Maxwell Gauss law of magnetostatics ఇది మనకి ఇంటిగ్రల్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ ఫార్ములా ఉంది, డిఫరెన్షియల్ ఫార్ములా మార్చాలంటే ఏం చేయాలి మనం? We have to apply Gauss divergence theorem అప్లై చేస్తాం. Gauss divergence theorem అప్లై చేస్తే ఏమవుతుంది? You'll get integral del bar dot b bar is into dv is equal to 0. సో ఈక్వల్ టు ఇందాక చెప్పాను కదా, వాల్యూమ్ ఇంటిగ్రల్ 0 అవుతున్నప్పుడు ఏమవుతుంది? del bar cross b bar is equal to 0 అవుతుంది, రైట్? సో ఇది సెకండ్ ఈక్వేషన్. నౌ థర్డ్ ఈక్వేషన్ అండి. What is the Maxwell's third equation? So the Maxwell third equation is Maxwell's third equation. Maxwell third equation. So what is the Maxwell third equation? Del bar cross E bar is equal to minus dou B bar by dou B bar by dou T. This is Maxwell's third equation, right? So now we have to derive the Maxwell's third equation. Maxwell's third equation is then derive chestarandi from Faraday's law. Faraday's law nunchi derive chestar. From Faraday's law we are going to derive. From Faraday's law we are going to derive, right? So from Faraday's law nunchi endi Faraday's law formula enti? The flux linked with the coil changes, EMF induced EMF అవుతుంది. Induced EMF is equal to minus d pi by dt. Minus d pi by dt. Right? ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ 1 తీసేసుకున్నాం. ఓకే, కాయిల్ అనుకుందాం. సో ఈ ఈజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవుతుందండి, మనకి ఇంటర్మీడియట్ లో ఫార్ములా ఉంది, రిలేషన్ బిట్వీన్ ఈవిడి రిలేషన్. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి బై డి అవుతుంది. ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఈ ఈజ్ ఈక్వల్ టు వి అంటే ఈఎంఎఫ్ అవుతున్నాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ని వోల్టేజ్ అని కూడా అంటారు, రైట్? సో యూ కెన్ రైట్ ఈ బై డిఈ బై డిఎల్ అని కూడా రాసుకోవచ్చు. ఫ్రమ్ దిస్ ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. ఇది కూడా ఒక ఫార్ములా అనమాట. ఈఎంఎఫ్ ఇంకో ఫార్ములా ఇది, రైట్? సో వి యూజ్ దట్ ఫార్ములా ఆల్సో. We use that formula. ఇది కూడా వాడదాం. సో ఏంటి ఫార్ములా? EMF. We know that EMF can also be written as integral E bar dot
dl bar. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇండ్యూస్ ఫారడేస్ లా నుంచి ఇది జనరల్ ఫార్ములా ఇది. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈ రెండింటిని మనం ఏం చేస్తారండి ఈక్వల్ చేయండి. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది? సో బై ఈక్వేటింగ్ దోస్ టూ ఈక్వేషన్స్ ఇంటిగ్రల్ e bar dot dl bar is equal to minus d pi by dt minus d pi by dt. సో దీన్ని ఈ ఈక్వేషన్ ని మనం చాలా కొంచెం సింప్లిఫై చేసుకోవాలి. ఏంటి ఆ సింప్లిఫికేషన్ అంటే? సో ఫస్ట్ సింప్లిఫికేషన్ ఏంటంటే ఇక్కడ పై ఉంది చూడండి, RHS వైపు పై ఉంది. పై అంటే ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటండి? సో we know that phi b is equal to magnetostatics అంటే ఇంటిగ్రల్ b bar dot ds bar. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ ఈ పై దగ్గర గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటోస్టాటిక్స్ ఉంది కదా మన దగ్గర, దానిలో ఈ పై బి ప్లస్ లో ఈ బి బార్ డాట్ డిఎస్ బార్ అనేది మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పై బి అని పెట్టాలి, రైట్? సో బి బార్ డాట్ డిఎస్ బార్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 3 అవుతుందని, నౌ ఈక్వేషన్ 3 becomes integral e bar dot dl bar is equal to minus dou by dou t of integral b bar dot ds bar. కొంచెం సింప్లిఫై చేసి రాసుకుంటే e bar dot dl bar is equal to minus dou b bar by dou t into ds bar. ఇది ఈక్వేషన్, రైట్? ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? we can observe LHS వైపు ఏముంది? లైన్ ఇంటిగ్రల్. RHS వైపు ఏముంది? సర్ఫేస్ ఇంటిగ్రల్. సో ఏదైనా ఒకే సేమ్ ఇంటిగ్రల్ లా మార్చాలి. ఏదర్ దీన్నైనా లైన్ ఇంటిగ్రల్ లా మార్చాలి, దీన్నైనా సర్ఫేస్ ఇంటిగ్రల్ లా మార్చాలి. నౌ we can convert this one into line integral into the surface integral లా మార్చాలంటే what is the theorem we use? According to Stokes theorem, right? So according to Stokes theorem ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ a bar డాట్ dl bar ఉందనుకోండి లైన్ ఇంటిగ్రల్ ని. దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ లా మార్చాలంటే ఎలాగా? వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ బార్ క్రాస్ a bar అంటే కర్ల్ అయిపోతుంది ఇంటూ ds bar, రైట్? సో ఇది ఫార్ములా, స్టోక్స్ థియరం కి ఇది ఫార్ములా. జాగ్రత్త చూసుకోండి, స్టోక్స్ థియరం ఫార్ములా ఇది. సో ఈ థియరంలో మనం ఏంటి? ఏ ప్లస్ లో మనకి ఏముంది? ఇక్కడ ఈ ఉంది, రైట్? ఏ ప్లస్ లో మనకి ఏముంది? ఈ ఉంది. దాన్ని మార్చాలి మనం, రైట్? సో బై అకార్డింగ్ టు స్టోక్స్ థియరం ఏమవుతుంది ఇప్పుడు? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఇంటూ డిఎస్ బార్, రైట్? సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అయితే ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. ఈక్వేషన్ 4 ని ఈక్వేషన్ 5 ని ఈక్వల్ చేద్దాం. ఈక్వేషన్ 4 ని దీన్ని, ఈక్వేషన్ 5 ని దీన్ని, రెండింటిని ఈక్వల్ చేద్దాం. రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? ఎందుకని? రెండు వాళ్ళు సర్ఫేస్ ఇంటిగ్రల్ లా ఉంటాయి కాబట్టి. ఇంటిగ్రల్ ఈ బార్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ into ds bar is equal to minus ఇది రాదు, ఇది is equal to minus ఇది రాయాలి, minus integral dou b bar by dou t into ds bar, రైట్? సో రెండింటిని మీరు కంపేర్ చేసి డైరెక్ట్ గా రాసేయచ్చు కదా.
సో బై కంపేరింగ్ దీస్ టూ LHS side RHS side కంపేర్ చేస్తాం రెండు వైపు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది. సో ద ఇంటిగ్రల్ క్వాంటిటీ ఏముంది del bar cross E bar is equal to minus dou B bar by dou T. This simple derivation. ఇది Maxwell's third equation. Maxwell's third equation ఇది derivation, right? So first equation అయిపోయింది, second equation అయిపోయింది, third equation అయిపోయింది, and Maxwell's fourth equation, right? ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, సో కొంచెం జాగ్రత్త చూసుకోండి. Maxwell's fourth equation కి derivation కొంచెం లెంతీగా ఉంటుంది, right? So Maxwell's fourth equations. Maxwell's fourth equation. So Maxwell fourth equation ఏంటి del bar cross H bar is equal to J bar plus dou D bar by dou T. ఇది Maxwell's fourth equation, right? ఇది దేని నుంచి వస్తుంది? This we will get from Ampere's law. ఇది మనకి Ampere's law నుంచి వస్తుంది. సో ఇది ఎలా డెరైవ్ చేయాలి కొంచెం ఫాస్ట్గా చూసుకోండి త్వరగా, రైట్? సో ఈ డెరివేషన్ ఎలా చేయాలి? సో దానికి మనం Ampere's law ఈక్వేషన్ తీసుకున్నాం. సో Ampere's law ఈక్వేషన్ ఏంటి? ద Ampere's law ఈక్వేషన్ ఇస్ ఇంటిగ్రల్ V bar dot dl bar is equal to mu naught I. ఇదే కదా Ampere's law ఈక్వేషన్. సో ఈ Ampere's law ఈక్వేషన్ తీసుకున్నాం, దీనిలో mu naught ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి LHS వైపు. సో తీసుకొస్తే ఏముంది ఇంటిగ్రల్ B bar by mu naught into dl bar is equal to I. The definition ఏంటి? According to the definition of magnetic field intensity ని H అంటారు. H is equal to or B is equal, in terms of B కి H కి రిలేషన్ ఏంటి? B bar is equal to mu naught H bar. ఇది రిలేషన్, రైట్? సో ఈ ఈక్వేషన్ నుంచి H bar రాయొచ్చు కదా. సో H bar ఏమవుతుంది? H bar is equal to B bar by mu naught, right? సో దాని ప్లేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ప్లేస్ లో ఏం రాస్తున్నా నేను H bar రాసేస్తాను, రైట్? సో యూ కెన్ రైట్ లైక్ ఇంటిగ్రల్ H bar dot dl bar is equal to I అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అవుతుంది, రైట్? సో I అంటే I can be written as I అంటే ఏం రాయొచ్చండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ మనకి అగైన్ గో టు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీలో. సో I we can write as I can be written as in terms of current density integral J bar dot ds bar, integral J bar dot ds bar. ఇది ఈక్వేషన్ 2. సో ఈ I ప్లేస్ లో ఈ I ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు? ఇంటిగ్రల్ H bar dot dl bar is equal to integral J bar dot ds bar. అంతే కదా, రెండింటిని ఈక్వల్ చేసేసాను, రైట్? అగైన్ మీకు ఏమొస్తుంది? ఇక్కడ మళ్ళీ లైన్ ఇంటిగ్రల్ ఉంది, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది. లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ లో మార్చాలంటే ఏ థీరం వాడాలని చెప్పాను? పైన స్టోక్స్ థీరం వాడాలని చెప్పాను. అగైన్ we have to use this స్టోక్స్ థీరం, రైట్? ఈ స్టోక్స్ థీరం వాడి మళ్ళీ లైన్ ఇంటిగ్రల్ ఏం చేయాలి మనం? సర్ఫేస్ ఇంటిగ్రల్ లో మార్చాలి, రైట్? సో now I am converting to the surface integral. So maybe write as integral H bar dot dl bar ని స్టోక్స్ థీరం వాడి రాస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ del bar cross H bar into ds అవుతుంది, అంతే కదా? ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, ఇది 4 అనుకోండి, రైట్? సో H bar dot dl bar పైన ఉంది కదా, దీని ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం మనం? ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ ఈక్వేషన్ 3 becomes del bar cross H bar into ds is equal to integral J bar dot ds bar, రైట్? సో రెండింటిని కంపేర్ చేయండి. రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది ఈక్వేషన్? సో బై కంపేరింగ్ ఇది రెండు సర్ఫేస్ ఇంటిగ్రల్ లోనే ఉంది.
then what is the equation? Del bar, by comparing these above equation, del bar cross h bar is equal to మీకు ఏమొచ్చింది j bar వచ్చింది. మనకి ఏమొస్తుంది j bar వస్తుంది. కానీ ఇది కాదు కదా ఈక్వేషన్. మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి? h bar del bar cross h bar is equal to j plus del bar dou d bar by dou d. దీన్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల వచ్చే కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఆంపియర్స్ లా ని కొంచెం మాడిఫై చేయాల్సి వచ్చింది, రైట్? సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే దాన్ని యాడ్ చేస్తేనే మనకి ఈక్వేషన్ వ్యాలిడేట్ అవుతుంది, రైట్? ఈ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? వ్యాలిడిటీని చెక్ చేయాలి. ఈక్వేషన్ యొక్క వ్యాలిడిటీని చెక్ చేయాలి. ఈ ఈక్వేషన్ యొక్క వ్యాలిడిటీని చెక్ చేయాలంటే టు చెక్ వ్యాలిడిటీ, we use equation of continuity. Equation of continuity in water. So what is the equation of continuity? That is del bar dot j bar is equal to minus dou rho by dou t. ఇది ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, రైట్? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఈక్వేషన్ 3 దీంతో చెక్ చేయాలి. దీంతో చెక్ చేయాలంటే ఏం చేయాలి? చూడండి ఏముంది ఇక్కడ? డెల్ బార్ డాట్ జే బార్ ఉంది. మరి ఇక్కడ జేనే ఉంది. సో డెల్ బార్ డాట్ జే ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? మీరు డెల్ బార్ రావాలి, డెల్ డాట్ కావాలి. డెల్ డాట్ కావాలంటే బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి కదా మీరు. సో దెన్ వాట్ విల్ డూ? apply divergence on both sides. So take divergence. Del dot ante divergence, right? So take divergence on both sides. Divergence ni both sides apply cheyandi, right? So by applying divergence on both sides, దీనికి equation 3 for equation 3 కి అప్లై చేయాలి, రైట్? సో del bar dot del bar cross h bar is equal to del bar dot j bar in the equation number 3. చూడండి దీనికి ఇక్కడ తీసుకున్నారు చూసారా? ఈ ఈక్వేషన్ కి నేను del bar ని అప్లై చేశాను రెండు వైపు. సో ఇటువైపు చూడండి, ఈక్వల్ టు దేనికి అవుతుంది? మైనస్ డో రో బై డో టీ గా అవుతుంది. అర్థమవుతుందండి? సో ఇటువైపు ఈక్వేషన్ వచ్చింది. ఇది ఏంటంటే చూడండి, డెల్ కర్ల్ ఆఫ్ వెక్టార్. మీకు మ్యాథమెటిక్స్ లో వెక్టార్ అనాలిసిస్ లో మ్యాథమెటిక్స్ లో మీకుంటే డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఎనీ వెక్టార్ ఈజ్ 0. డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్, divergence of curl of any vector is equal to 0. అంటే del bar dot del bar cross any vector. A అనేది వెక్టార్ అనుకోండి, ఇది ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. మరి ఇక్కడ ఉంది కదా LHS వైపు ఇది ఉంది కదా, ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. సో నౌ దీని ఈక్వేషన్ 4 అనుకోండి. నౌ ఈక్వేషన్ 4 becomes ఈక్వేషన్ 4 ఏమవుతుంది? డెల్ బార్ చెప్పాను కదా, డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీనికి ప్రూఫ్ ఉంది, తర్వాత చెప్తాను. నేను సిగ్నిఫికెన్స్ ఎప్పుడన్నా మనం ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాం. డెల్ బార్ డాట్ డెల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు 0. సో 0 చేసేస్తే ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. ఈ టర్మ్ 0 అయిపోతుంది. 0 అయిపోతే మనకి ఏమొస్తుంది? దేర్ వి గెట్ del bar
డాట్ జే బార్ ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది. బట్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, డైవర్జెన్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 0 ఉందా? నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. 0 అవ్వకూడదు. కానీ మీకేమొచ్చింది? ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీని వ్యాలిడేట్ చేయట్లేదు. అంటే ఈ ఈక్వేషన్ ఏది మనకి థర్డ్ ఈక్వేషన్ వచ్చింది చూసారా? థర్డ్ ఈక్వేషన్ ఇది తప్పు. ఎందుకంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీలో ఫెయిల్ అయిపోయింది. సో మరి ఇది ఫెయిల్ అవ్వకుండా డెల్ బార్ డాట్ 0 కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అడిషనల్ గా ఇంకో టర్మ్ ని మీరు ఈక్వేషన్ 3 కి యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ ఈక్వేషన్ 3? ద ఈక్వేషన్ 3 ఈస్ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ is equal to j bar ఉంది మనకి. ఇది జనరల్ ఈక్వేషన్. దీనికి అడిషనల్ గా యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్, దట్ ఈస్ jd బార్, j బార్ d బార్. ఇది మీరు అడిషనల్ గా యాడ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీని ఇది సక్సెస్ఫుల్ గా వ్యాలిడేట్ చేస్తుంది. సో ఈ jd బార్ ఎక్కడి నుంచి వస్తుంది, రైట్? ఆ jd బార్ కి అసలు ఎంత? ఈ jd బార్ ఎంత మనకు తెలియదుగా. we don't know the value of jd bar, right? So దీని వాల్యూ మనకు తెలియదు. now we have to derive jd bar, right? So adi manam derive cheyadam. So for that again take the equation 4 anukondi, then equation 4 anukondi, right? So for this equation 4 again apply divergence on both sides for equation 4. ఈక్వేషన్ 4 కి రెండు వైపులా కూడా డైవర్జెన్స్ అప్లై చేయండి, రైట్? సో దట్ ఈస్ అగైన్ డైవర్జెన్స్ అంటే డెల్ డాట్. సో అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇది జాగ్రత్త చూసుకోండి. డెల్ బార్ డాట్ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ బార్, ఇక్కడ జే ఉంది ప్లస్ జేడి బార్ ఉంది, రెండు ఉన్నాయి. jd bar. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, అగైన్ డెల్ బార్ డాట్ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ బార్ డాట్ j బార్ ప్లస్ డెల్ బార్ డాట్ jd బార్, రైట్? సో రాసుకున్నాక ఈ టర్మ్ ఏమైపోతుంది? ఆబ్వియస్ కింద చెప్పాను ఆల్రెడీ, దిస్ టర్మ్ బికమ్స్ 0. అది 0 అయిపోతుంది. 0 అయిపోతే మనకు రిమైనింగ్ ఏముంటుంది? ద రిమైనింగ్ టర్మ్స్ ఆర్ డెల్ బార్ డాట్ j బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డెల్ బార్ డాట్ jd బార్. ఇది మిగులుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి డెల్ బార్ డాట్ j బార్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ డో రో బై డో టీ. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఈక్వేషన్? డెల్ బార్ డాట్ జేడి బార్, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇస్ ఈక్వల్ టు మైనస్ డో రో బై డో టీ. ఓకే, దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో విల్ గెట్ డెల్ బార్ డాట్ జేడి బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ బార్ డాట్ జేడి బార్ is equal to డో రో బై డో టీ. మరి రో అంటే ఏంటి? రోకి ఏం చేయాలి? రోకి మనం మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ చెప్పాను. ఏంటి మ్యాక్స్వెల్ ఈక్వేషన్? డెల్ బార్ డాట్ డి బార్ ఇస్ ఈక్వల్ టు రో అని చెప్పాను. చూసుకోండి, మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ లో చెప్పాను. ఇది మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ రో ఉంది కదా, ఈ రో ప్లేస్ లో మీరు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? దిస్ ఈక్వేషన్ డెల్ బార్ డాట్ జేడి బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ బార్ డాట్ డో రో డి బార్, అంతే కదా? డెల్ బార్ డాట్ డో డి బార్ బై డో డి బార్ బై డో టీ, డో డి బార్ బై డో టీ.
సో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఉంటుంది బోత్ సైడ్స్ మీకు అగైన్ దీన్ని LHS వైపు తీసుకొస్తే ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వల్ టు 0 అయితే ద మిడిల్ వన్ ఏమవుతుంది డెల్ బార్ సారీ JD bar is equal to dou D bar by dou T. J bar బదులు ఎంత వచ్చింది మనకి ఈక్వేషన్ dou D bar by dou T. దీన్ని దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏంటి అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇదైతే రాసండి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు, రైట్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్ అవడం మూలంగా వచ్చే కరెంట్ ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు, రైట్. ఇది మనకి కెపాసిటర్ తీసుకొని చెప్పాలి, దెన్ లేటర్ విల్ డిస్కస్. సో JD bar is equal to will get dou D bar by dou T వచ్చింది. దీన్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఈక్వేషన్ నెంబర్ 4 లో మనకి ఇక్కడ చూడండి JD bar ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఈక్వేషన్. సో దేర్ ఫైనల్లీ విల్ గెట్ ద ఈక్వేషన్ del bar cross H bar is equal to J bar plus dou D bar by dou T. సో ఇది ఫైనల్ గా మనకు కావాల్సిన ఈక్వేషన్, సారీ Maxwell's 4th ఈక్వేషన్.